ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ నుంచి 3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ కూడా ఎంటర్ అయింది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. దాని కోట్ల రూపాయలు ఈ పైరసీ ద్వారా సంపాదించాడనేది ఈడీ గుర్తించింది కాబట్టి ప్రస్తుతం మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తుంది. దీంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఈడీ అధికారులు ఒక లేఖ రాయడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేయాలంటూ కూడా ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఐబొమ్మ రవి ఖాతాల నుండి బ్యాంకు ఖాతాల నుండి 3.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాలకు నిధులు బదిలీ అయ్యేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనపడుతుంది. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వ్యాలెట్ ద్వారా రవి ఎన్ఆర్ఈ ఖాతాకు కూడా బదిలీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ఈడీ భావించింది. హైదరాబాద్ పోలీసుల నుంచి వివరాలు వెళ్లిన తర్వాత ఈసీఐఆర్ నమోదు చేసి రవిని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రవిని ఈడీ అధికారులు కూడా కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. కస్టడీలో చాలా కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.